నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిష్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోలో మీకు ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించి ఎవరు ఎగ్జామ్ రాయాలి, దానికి సంబంధించిన లాభాలేముంటాయి, అలాగే ఇందులో ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటిది, ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఏ డేట్లలో ఎప్పుడు అప్లై చేయాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ఇవన్నీ కూడా వివరాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామ్‌కి ఎవరెవరికి ఎంత ఫీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది క్లియర్‌గా చూపిస్తూ కూడా ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలనేటువంటి ప్రాసెస్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో, పూర్తి వివరాలైతే మీకు తెలపడం జరుగుతుంది కాబట్టి, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఛానల్‌ని ఎవరినైనా సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే గనుక కింద మీకు జాయిన్ బటన్ అనేటువంటిది కనిపిస్తుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. అయితే ఈ సెట్ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అంటే విత్ లేట్ ఫైన్‌తో ఇక్కడ 5 మార్చ్ 2026 అయితే ఉంటుంది. నార్మల్‌గా అయితే మీకు 9 ఫిబ్రవరి 2026 వరకైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎగ్జామ్ కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఎప్పుడు ఉంటాయనేది క్లియర్‌గా తెలియజేస్తాను. అలాగే లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో అయితే వెళ్ళి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏమైనా కావాలనుకున్నట్లయితే కింద మీకు సోషల్ మీడియా హ్యాండిల్స్ సంబంధించి లైక్ ఫేస్‌బుక్ పేజ్, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చు. నోటిఫికేషన్స్ కానీ షేర్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి. సో, అప్డేట్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి జాయిన్ అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏపీ సెట్ 2025 సంబంధించి నోటిఫికేషన్ మనకు న్యూస్ పేపర్‌లో 31 డిసెంబర్‌న అయితే రావడం జరిగింది. ఇందుకు సంబంధించి మనకు క్లియర్‌గా అయితే ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ వచ్చేసి 28 అలాగే 29 మార్చ్ 2026న ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇందుకు సంబంధించి వెబ్‌సైట్ లింక్స్ నేను చూపిస్తాను. అక్కడి నుంచి కూడా మీరు నేరుగా అప్లై చేసుకోగలరు. ఇక్కడ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ 9 జనవరి 2026 అండి. మిగతా వివరాలు నేను క్లియర్‌గా మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకు ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ ఈ విధంగా బ్రౌజర్ అనేటువంటిది ఉంటుంది. చక్కగా వాళ్ళు మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. మనకి జనవరిలో 26 రిపబ్లిక్ డే ఉంది కాబట్టి, సో, దానికి సంబంధించి ఒక థీమ్ లాగా అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి మరి ఎందుకు రాయాలి, ఎవరు రాయాలని చెప్పేసి అన్నాను కదా! ఎందుకు రాయాలి అంటే ఫర్ ఎలిజిబిలిటీ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అలాగే లెక్చరర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వడానికి, అలాగే లెక్చరర్ అవ్వడానికైతే ఈ ఎగ్జామ్ అనేటువంటిది మీరు తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఎవరు ఈ ఎగ్జామ్‌కి ఎగ్జామ్స్‌ని ఇవ్వబడతారు అంటే అనేది కూడా మీకు ఇప్పుడు వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మనకి దీనివల్ల లాభాలు ఏందంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు, లెక్చరర్ అవ్వచ్చు కాబట్టి రాబోయే నోటిఫికేషన్‌లో ఇదే మీకు లాభాలు. సో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో, ఇది యూజీసీ నెట్ అనుగుణంగా దాని నామ్స్ ప్రకారంగా ఇక్కడ కూడా ఉంటాయి. సేమ్ దానికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ఆ విధంగానే ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కంటెంట్స్ అనేటువంటిది క్లియర్‌గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏమేమి ఉంటాయి, ఏ ఏ దాంట్లో అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ వచ్చేసి 31 డిసెంబర్న మనకు న్యూస్ పేపర్‌లో రావడం జరిగింది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th జనవరి 2026 నుంచి చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనక 9 ఫిబ్రవరి 2026. అలాగే దీనికి సంబంధించి వీళ్ళు ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది అని చెప్పేసి మీకు చెప్పడం కదా ఇంపార్టెంట్ డేట్స్. ఎగ్జామ్ ఫీ మనం చూసుకున్నట్లయితే గనక మరి ఇక్కడ జనరల్ వాళ్ళకి ఇది చూసుకున్నట్లయితే గనక టోటల్ మీకు 1600 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళకి 1300 అయితే ఉంటుంది. మరి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ మీకు 900 రూపీస్‌కి అయితే ఇక్కడ ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి మీకు ఒకవేళ అప్లై చేసుకోవడానికి లేట్ అయినట్లయితే ఇంకా డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 25 ఫిబ్రవరికి అయితే మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ ఆఫ్ 2000 రూపీస్ అనేటివి ఇచ్చారు. అలాగే ఇంకా మీరు మిస్ అవుతున్నారంటే గనక 5 మార్చ్ 2026 వరకైతే మీరు ఆన్‌లైన్‌లో విత్ లేట్ ఫీ ఆఫ్ 5000 రూపీస్ అంటే 5000 ఫీ చెల్లించి మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాము మనకి ఇక్కడ హాల్ టికెట్స్ వచ్చేసి మీకు 18th మార్చ్ నుంచి మీరైతే 19th మార్చ్ నుంచి మీరు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఎగ్జామ్ 28, 29th మార్చ్ 2026 అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇందుకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంటిమేట్ లెటర్ అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి మళ్ళీ ఈ వెబ్‌సైట్ లింక్ కూడా ఇచ్చారు. కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇక్కడ ఒక్కొక్కటిగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాప్టర్ వైజ్ ఇప్పుడు కంటెంట్ అని చెప్పాను కదా! సో, ఇక్కడ చూసుకున్నట్లయితే గనక చాప్టర్ 1 ఏమి ఇచ్చారంటే ఇంట్రొడక్షన్. సో, ఏపీ సెట్ ఏంది ఇవన్నీ కూడా మీరు చూసుకోగలరు. సో, బేసిక్ డీటెయిల్స్ అనేవి కొన్ని ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా మరి ఎలిజిబిలిటీ అలాగే అపాయింట్మెంట్ ఏముందంటే ఓన్లీ ఎలిజిబిలిటీ మాత్రమే. అంటే మీరు ఫర్దర్‌గా అపాయింట్మెంట్స్‌కి ఏమైనా అప్లై చేయాలనుకున్నట్లయితే ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ మాత్రమే అని చెప్పేసి క్లియర్‌గా ఇచ్చారు. మరి అలైన్డ్ విత్ యూజీసీ రిజిస్ట్రేషన్ అంటే రెగ్యులేషన్స్ ఏవైతే యూజీసీ అంటే
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంబంధించి రెగ్యులేషన్స్ ఏమైతే వానికి అనుగుణంగానే ఉంటాయని చెప్పేసి క్లియర్గా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కండక్టింగ్ అథారిటీ అని చెప్పేసి మనకు విశాఖపట్నం ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ మీకు చూస్తూ ఉన్నారు. ఇది వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఏదైనా కూడా నోటిఫికేషన్లు ఇచ్చింది మీకు ఫైనల్ అవుతుందండి. అలాగే వ్యాలిడిటీ అండ్ అప్లికబిలిటీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది ఈ ఎగ్జామ్ మీరు ఒకసారి కనుక క్వాలిఫై అయినట్లయితే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ అండి ఇది. మళ్ళీ ఎవరైతే మరి ఎగ్జామ్స్ ఉన్నారో, ఎవరైతే యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ని మినహాయింపు అంటే ఎగ్జామ్షన్ పొందొచ్చు అనమాట. అంటే వాళ్ళు డైరెక్ట్గా యూజీసీ నెట్ పెట్టి కూడా అప్లై చేసుకున్నట్లయితే కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. స్కీమ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇందులో ఏమి ఇచ్చారంటే పేపర్స్ మనకి 3 hours అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 2 పేపర్స్ ఉంటుంది. ఫస్ట్ పేపరు, సెకండ్ పేపరు. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ అని చెప్పేసి క్లియర్గా ఇస్తున్నారు. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే కనుక పేపర్ 1, పేపర్ 2 అనేటువంటి ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి అందరూ రాయాలి కామన్గా. ఇది టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి, అలాగే 1 hour టైం అనేది ఉంటుంది. ఎటువంటి గ్యాప్ ఉండకుండా కంటిన్యూషన్లోనే పేపర్ 2 ఉంటుంది. ఇందులో మీకు మీ యొక్క సబ్జెక్టు అంటే దాదాపు ఇక్కడ 30 సబ్జెక్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 30 సబ్జెక్టుల వాళ్ళు ఈ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ 2 hours టైం అనేది ఉంటుంది. అయితే టోటల్గా మీకు చూసుకున్నట్లయితే కనుక మరి మార్క్స్ వచ్చేసి 300 మార్క్స్, టైం వచ్చేసి 3 hours అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఒక మార్కు ఒక క్వశ్చన్కి 2 మార్కులు అని చెప్పేసి ఇచ్చారు. టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. తర్వాత పేపర్ 1 సబ్జెక్ట్ పేపరు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ మార్కింగ్ ఇది వచ్చేసి మనకు ప్యాటర్న్ ఎగ్జామ్ వచ్చేసి సిబిటీ మోడ్లో ఉంటుంది. తర్వాత బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పేసి క్లియర్గా మనకు ఇచ్చారు. నార్మలైజేషన్ ఉంటుందా అని చెప్తే నార్మలైజేషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇందులో ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ అండ్ ఎగ్జామ్షన్స్. సో ఎగ్జామ్షన్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఎవరైతే నెట్ ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ నుంచి ఎగ్జామ్షన్ అని చెప్పేసి అన్నారు. తర్వాత సో ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చారు. ఇంతకుముందు అంటే ఒక 10 to 15 years ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి ఎగ్జామ్షన్ అంటున్నారు. ఇక్కడ మీరు ఒకసారి నీట్గా చూడాలి అందరు కూడా. సో నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలని చెప్పేసి అన్నారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ చేస్తూ ఉండాలి, అలాగే చేసి ఉండాలి. అంటే అపీరింగ్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో అంటే లాస్ట్ సెమ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అనేటువంటి రాసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అయితే జనరల్ వాళ్ళకి 50% ఉండాలి, మిగతా వాళ్ళకి 50% ఉంటే కూడా సరిపోతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు పర్సెంటేజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అని కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అదే ఇప్పుడు ఏజ్ లిమిట్ అంటే దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కూడా దెర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్ క్లియర్గా ఇచ్చారు. ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఇది ఎగ్జామ్ అనేటువంటి రాయొచ్చు. ఎగ్జామ్షన్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను ఏబీ సెట్, ఎవరైతే ఈజీసీ నెట్, యూజీసీఎస్ఐఆర్ నెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉండలేదు కనుక వాళ్ళు ఈ ఎగ్జామ్ మినహాయింపు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే కనుక మనకి రిజర్వేషన్ పాలసీ అండ్ పీడబ్ల్యూడీ ప్రొవిజన్స్. ఇది దివ్యాంగజన్ క్యాండిడేట్స్ సంబంధించి మనకు ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి ఎవరైనా ఉన్నట్లయితే మీరు తెలిస్తే ఓకేనండి, లేదంటే కామెంట్ చేసినట్లయితే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాప్టర్ 5 అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫీజ్ అని చెప్పేసి ఫీజు గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో చేయాలి. ఇందుకు సంబంధం ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి, తర్వాత మీరు పేమెంట్ రిసిప్ట్ తీసుకోవాలి, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. తర్వాత మీ యొక్క లాస్ట్లో మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి లాస్ట్ సబ్మిట్ చేయాలని అంటున్నారు. అప్లికేషన్ ఫీ మీకు ఆల్రెడీ చెప్పాను. జనరల్ వాళ్ళకి 1600, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1300. సో మిగతా వారికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారు వారికి 900 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అడ్మిట్ కార్డు, ఎగ్జామినేషన్ సెంటర్స్, సిబిటీ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ అడ్మిట్ కార్డ్స్ అన్ని కూడా ఏమైనా మీకు ఆన్లైన్లోనే వస్తాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ రూల్స్ సంబంధించి ఇక్కడ కొన్ని ఇచ్చారు. అంటే మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఒక ఐడి ప్రూఫ్, ఒక ఒరిజినల్ ఐడి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. తర్వాత మరి ప్రొహిబిటెడ్ ఏవైతే ఉంటాయో వాచ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బ్లూటూత్ ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఇక్కడ లేట్ అయినది కానీ దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో ఇది మీరు ఎగ్జామ్కి 90 నిమిషాల ముందర క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే 1.5 hour ముందుగానే మీకు ఎగ్జామ్ సెంటర్ ముందు ఉండాలి. ఆన్సర్కి అండ్ రిజల్ట్స్ అండ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఆన్సర్కి అనేటువంటిది రావడం జరిగింది. ఎవరైనా ఫైనల్ ఆన్సర్కి మరి ఛాలెంజ్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు పర్ క్వశ్చన్కి 200 రూపీస్ పే చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఇక్కడ ఇచ్చారు. తర్వాత మనకు ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది ఫైనల్ అంటే రిజల్ట్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. సో మీరు చూసుకోగలరు. తర్వాత
ఏపీ సెట్ సర్టిఫికేట్ ఇది కూడా వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ వచ్చేసి లైఫ్ టైమ్‌గా ఉంటుంది. క్లియర్‌గా ఇక్కడ మీరు చూడొచ్చు. సో, క్లియర్‌గా అయితే ఈ నోటిఫికేషన్ ప్రతీది కూడా ఇచ్చారండి. సో, మీరు ఒకసారి మళ్ళా మీకు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది నేను టెలిగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తాను. వాట్సాప్‌లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకొని అన్‌ఫెయిర్ మీన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా! సో, ఇదన్నీ కూడా కామన్‌గా అన్‌ఫెయిర్ మీన్స్ సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ చాప్టర్ మనం చూసినట్లయితే అనెక్సర్ అని చెప్పేసి ఇక్కడ సర్టిఫికేట్స్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ అలాగే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ రకరకాల సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. అంటే రిక్వైర్మెంట్ బట్టి మీరు ఈ సర్టిఫికేట్స్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు దీన్ని ఫిల్ చేసి తీసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఉన్న వాటిని కూడా అయితే తీసుకొని వెళ్ళి అక్కడ చూపించినా కూడా సరిపోతుంది. అయితే ఏదేమైనా కూడా నోటిఫికేషన్స్ రూల్స్‌ని బట్టే మీరు ఫాలో అవ్వాలి. సో, ఏదైనా కూడా ఫైనల్ డెసిషన్ ఏపీ సెట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు అక్కడిదే ఇచ్చారు. ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారంటే అది ఇప్పుడు నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. అది ఉన్నట్లయితే గనక మీకు అవసరమైతే గనక తప్పకుండా మీరు అక్కడ చేసినట్లయితే తప్పకుండా మీకు లాభం వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అదేందో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. లేట్ చేయకుండా అయితే మనం ఈ ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఫస్ట్ ఏ విధంగా ఫీ పే చేయాలి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తూ మళ్ళా తర్వాత ఫోటో ఇవన్నీ కూడా ఎలా అప్లోడ్ చేయాలనేది క్లియర్‌గా ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో, అక్కడ నుంచి మీరు ఆ విధంగా చూసి మీరు ఆ విధంగా అప్లై చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెట్‌కి సంబంధించి ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. టోటల్‌గా 30+ సబ్జెక్ట్స్ ఉన్నాయి. 100% ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత 2025 నోటిఫికేషన్ క్లియర్‌గా వాళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు మీకు చెప్పాను కదా! ఇంపార్టెంట్ ఆహ్, ఈ డేట్స్ ఇవన్నీ కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కూడా మీకు అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఆన్‌లైన్ అనేటువంటిది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. మీకు వెబ్‌సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. ఇవి మీకు వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేయగానే వెబ్‌సైట్ అపియర్ అనేటువంటిది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరు చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు అప్లికేషన్ దగ్గర వెళ్తే గనక ఇలాగ వస్తుంది. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫర్ పేమెంటు తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయడము, తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉండాలి. ఇక్కడ మీకు ఇక్కడ నుంచే మీరు ఈ బ్రోచర్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడే మీకు చూపించాను కదా! సో, అవి కూడా సిలబస్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అది కూడా చూపిస్తాను. సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్స్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. సో, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ అంటే మీ యొక్క పీజీ ఎగ్జామ్ డీటెయిల్స్ ఉండాలి. అంటే మీ యొక్క క్యాండిడేట్ యొక్క నేము సో, క్లియర్‌గా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఆధార్ నెంబర్ ఇవ్వాలంట. తర్వాత మళ్ళీ ఇక్కడ పీజీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. యాస్ పర్ ఎస్ఎస్‌సి ప్రకారం ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది అలాగే ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడీ మీరు ఏదైతే వర్కింగ్‌లో ఉందో అది ఇవ్వాలి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ. సో, ఇక్కడ కన్ఫర్మ్ చేయమని చెప్పేసి మీ ఈమెయిల్ అడుగుతున్నారు. తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి సో, యువర్ ఏది అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. ఇందుకు సంబంధించి మీరిక్కడ అప్లై చేస్తూ ఉండాలి. అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. తర్వాత మనకిక్కడ ఏమడుగుతున్నారంటే జెండరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ట్రాన్స్‌జెండర్ అంటే థర్డ్ జెండర్ కూడా ఇది కూడా అప్లై చేయొచ్చు. తర్వాత ఆర్ యూ డిజేబుల్‌లీ ఏబుల్డ్ అనేప్పుడు యెస్ అయితే యెస్, నో అయితే నో. అంటే ఎవరైనా దివ్యాంగజనం ఉండేది కనుక. తర్వాత ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ వాళ్ళకి సంబంధించి అంటే ఒకవేళ యెస్ అని పెడితే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నో అని పెడితే నో ఇష్యూ అండి. తర్వాత కమ్యూనిటీ అని చెప్పేసి మీ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీనా, బీసీనా లేకుంటే ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి. తర్వాత హావ్ యూ ఇక్కడ పాస్డ్ ఆర్ యూ పాస్డ్ కరెంట్లీ అపియరింగ్ పీజీ అంటే మీరు పాస్‌రా? అపియరింగా అని అడుగుతున్నారు. పాస్డ్ అయితే పాస్డ్ అని పెట్టండి. అపియరింగ్ అయితే ఇంకొక మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది అపియరింగ్ అని అది పెట్టండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాస్డ్ ఎప్పుడు పాస్ అయ్యారు అని చెప్పేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి ఉంటుంది. అయితే ఎవరైతే పాసింగ్ అని చెప్పేసి పెడతారో అపియరింగ్ అని పెడతారో వాళ్ళకి ఆ డేట్ అనేది ఇచ్చారు. అంటే వెరిఫికేషన్ నాటికి మీరు వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికేట్ చూపించినట్లయితే అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది సర్టిఫికేట్ అనేటువంటిది క్లియర్‌గా వాళ్ళు చెప్తూ ఉన్నారు. నోటిఫికేషన్ మీరు ఒకసారి దీన్ని చూడగలరు. తర్వాత పీజీ మాక్సిమం మార్క్స్ ఎన్నింటికి ఉంటుంది. తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయన్నప్పుడు మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత పీజీ పర్సెంటేజ్ ఎంత ఉందనేటువంటిది ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పేమెంట్ మోడ్ అని చెప్పేసి మీరు ఎలా పే చేస్తారు ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగా లేకుంటే నెట్ బ్యాంకింగ్ అదర్సా లేకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. మీరు చేసిన తర్వాత ఫీ పేమెంట్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూస్తుంటారు. చేసిన తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి క్లియర్‌గా మీరు చేసిన తర్వాతే ఇక్కడ మళ్ళీ మీకు డిక్లరేషన్ ఇచ్చారు కదా! ఆ డిక్లరేషన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అంటే మీకు పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇలా వస్తుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్‌కి సంబంధించి ఏ బ్యాంకు అదర్స్ అయితే ఇవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత పేమెంట్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఈ రిసిప్ట్ అంతా కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చెక్ చేస్తే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందని చెప్పేసి మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ లాంటిది ఇక్కడ
ఇక్కడ రెఫరెన్స్ ఐడి అంటే పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది ఉంది. ఇది మస్ట్ అండ్ షుడ్. ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను. మీరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి కంపల్సరీగా ప్రతిసారి లాగిన్ అయ్యేటప్పుడైతే ఉండాలి. సో ఆ డీటెయిల్స్ కూడా మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. పేమెంట్ రిసిప్ట్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ ఎంత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది. ఇక్కడ నుంచి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూజ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తారు. ఇక్కడ నుంచి అంటే పర్సనల్ డీటెయిల్స్ ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది కింద కామెంట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచరు ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ కేబీలలో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సిన అవకాశం అయితే ఉంది. ఇక్కడ 150 జేపీజీ దాంట్లో ఉండాలని చెప్తున్నారు. సిగ్నేచర్ అయితే 30 KB లోపు అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. చూస్ ఫైల్ అంటే మీకు మొబైల్లో కూడా అయితే మీరు చేయొచ్చు. తర్వాత డిక్లరేషన్ ఇస్తారు. డిక్లరేషన్ టిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అంటే మీ యొక్క డీటెయిల్స్ సేవ్ అయితే సేవ్ అయిన తర్వాత ప్రివ్యూ అని వస్తుంది. ప్రివ్యూ వచ్చిన తర్వాత ఇవంతా కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడంతా మీరు ఒకసారి ఫైనల్ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సేవ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని వస్తుంది. సో ఇక్కడ సేవ్ అని చేసిన తర్వాత మీకు మీ యొక్క ఇలా అడుగుతుంది. ఆర్ యూ ష్యూర్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు క్లోజ్ అని చెప్పేసి మీకు ఇక్కడ సబ్మిట్ అయ్యి మీకు ఇట్లా అప్లికేషన్ అనేది ప్రివ్యూ కనిపిస్తుంది. అంటే ఇందులోనే మీ ఫోటో సిగ్నేచరు అలాగే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అడుగుతుంది చూడండి, మాడిఫై కన్ఫర్మ్ సబ్మిట్ అలా క్లోజ్ అని చెప్పేసి వచ్చిన తర్వాత ఇలా వస్తుంది. మీకు ఏమైనా డీటెయిల్స్ రాంగ్గా ఉన్నట్లయితే మీరు మాడిఫైని క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ మాడిఫై చేసి మళ్ళీ సేవ్ అని చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది. తర్వాత మీరు సబ్మిషన్ కన్ఫర్మ్ అని చెప్తే కనుక మీకు సబ్మిట్ అయ్యి ఇలాగ ఫైనల్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇలాగ అపియర్ అవుతుంది. మీ యొక్క రైట్ సైడ్ ఫోటో సిగ్నేచర్ వస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. దేనికి అప్లై చేశారు అలాగే మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత కింద మీకు ఇక్కడ ప్రింట్ అని వస్తుంది. ఈ ప్రింట్ ద్వారా మీరు మీ యొక్క ఏపీ సెట్ 2025 సంబంధించి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. అయితే ఇప్పుడు నేను మీకు ఇది వెబ్సైట్లో ఒకసారి బేసిక్గా ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. తద్వారా మీరు అక్కడ నుంచి కూడా ఆ విధంగా చూసి అయితే చేసుకోగలరు. మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ అనేటువంటిది ఇచ్చాను. క్లిక్ చేయగానే ఇలా మీకు విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు బేసిక్ ఫస్ట్ నుంచి అన్ని కూడా చూపిస్తాను. చూడండి, హోము అబౌట్ ఇవన్నీ కూడా బేసిక్ ఉంటాయి. ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ ఎలిజిబిలిటీ అనేటువంటిది కనిపిస్తాయి. ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్ అని ఉన్నాయి కదా, సో సబ్జెక్ట్స్ దగ్గర మీకు ఇలా కనిపిస్తుంది. జనరల్ పేపర్ అనేటువంటిది అంతా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ అంటే కనుక మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమేమి చదవాలి అంటే క్లియర్గా మీకు యూజీసీ నెట్ సిలబస్ ఏ విధంగా ఉంటుందో అదే ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ కూడా మీ యొక్క సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ మీకు రైట్ సైడ్లో డౌన్లోడ్ అని ఉంటుంది. ఇలా మొత్తంగా మీకు 30 సబ్జెక్ట్స్ అనేవి డిస్ప్లే చేసిన తర్వాత కింద మీకు క్వశ్చన్ పేపర్ బైలింగ్ వల్ల ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా ఇది ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూసుకోగలరు. సో ఇలా చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్లోనే మనకి ఇక్కడ ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేశాను కదా, ఆ విధంగా ఇప్పుడు ఏవైతే చూపించానో ఆ విధంగా ఇక్కడ వస్తుంది. కింద మీరు జస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఏవైతే డీటెయిల్స్ ఏవైతే అడుగుతారో, సో ఇందాక మనకు వచ్చింది కదా, ఫస్ట్ మీరు ఇక్కడ చెప్పినట్టుగానే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి అక్కడ ఏమొస్తాయి అది కూడా చూపిస్తాను. దీని మీద క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటి కూడా ఇక్కడ అడుగుతుంది. ఏవైతే ఇంతకుముందు చెప్పానో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు పేమెంట్ సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఏదైతే చేశారో అవే వస్తుందన్నమాట. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఆల్రెడీ మీరు చేస్తున్నట్లయితే కనుక నో యువర్ పేమెంట్ స్టేటస్ అంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎందుకు మీకు ఆ రెఫరెన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పేసి. ఇక్కడ చూడండి మొబైల్ నెంబరు అని చెప్పేసి అన్నారు. మొబైల్ నెంబర్ అన్న తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్. సో మీ మొబైల్ నెంబర్ వేస్తే మీ యొక్క పేమెంట్ అయ్యిందా లేదా అనేటువంటిది మీకు తెలుసుకోవచ్చు. తద్వారా ఫిల్ అప్లికేషన్ ఫామ్ అన్నాడు. ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయడం కోసమే మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి అన్నాను. తర్వాత పీజీ హాల్ టికెట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకు ఫార్మేట్ ఇచ్చారు. ఇక్కడ చాలామంది అడుగుతుంటారు ఎట్లనో ఎంటర్ చేస్తుంటారు సార్ మాకు రావడం లేదంటారు. సో ఫస్ట్ డేట్, తర్వాత స్లాష్ పెట్టాలి, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అనేది వేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అనే అప్లికేషన్. మామూలుగా కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇదంతా ఏం అవసరం లేదు. ఒకవేళ కనుక మీరు పేమెంట్ చేసిన తర్వాత టైం లేదు మళ్ళీ అప్లై చేస్తాం కొంతసేపు ఆగినట్లు కనుక మీరు ఆ పేమెంట్ ఒక నెంబర్ అయితే వస్తుంది కదా రెఫరెన్స్ నెంబర్, ఆ ఐడి మీరు తీసుకొని ఇలా పెట్టి ఇలా చేసుకున్నట్లయితే ఇలా చూసుకోవచ్చు అనమాట. అప్లై చేసిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా చేశారు. సో మీరు ప్రింట్ తీసుకోలేదు, సో ఇక్కడ మీ ప్రింట్ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. దాన్ని మీరు క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, సో మీరు ప్రింట్ ఆల్రెడీ అప్లికేషన్ చేస్తుంటారు కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇక్కడ కూడా అడుగుతున్నారు చూడండి, అది కూడా ఇవ్వాలి. మొబైల్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మీకు డీటెయిల్స్ వస్తుంది. కింద మీరు స్క్రోల్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది ప్రింట్ అని కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది.
ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ బులెటిన్, తర్వాత యూజర్ గైడ్. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే ఏమో ఇంతకుముందు నేను మీకు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, అదంతా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత యూజర్ గైడ్ అంటే కనుక ఆ గైడ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ విధంగా చూసి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇది మనకి ఇక్కడ పేమెంట్కి అప్లికేషన్కి సంబంధించి. నెక్స్ట్ నోటిఫికేషన్స్. ఇప్పుడే ఇందాక మీకు చెప్పాను కదా, యాక్చువల్ నోటిఫికేషన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ అప్లై నవ్ ఉంది. అప్లై నవ్ అంటే సేమ్ మళ్ళీ అప్లికేషన్ వెళ్తారు. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇది ఇంతకుముందు మీకు నేను పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూపించాను కదా, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగ బేసిక్ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇది అసలు ఏంది నేను చెప్పాను కదా, ఏందబ్బా అని చెప్పేసి కనుక కాంటాక్ట్ అని చెప్పేసి యాక్చువల్ ఇక్కడ కొత్తగా ఇచ్చారు. ఇది మంచి ఐడియా అండి, నా సజెషన్, నా ఒపీనియన్ అండి. ఇక్కడ మంచి ఐడియా అని చెప్పేసి ఇక్కడ చాలామంది మామూలుగా అయితే కాంటాక్ట్ సెల్స్లో ఇక్కడ మెయిల్ తర్వాత ఫోన్ నెంబర్ అనేటువంటిది ఇస్తారు. మీరు ఈ టైంలో పలానా టైంలో మీరు చేయండి అని అంటారు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి సెండ్ ఏ మెసేజ్ అంటున్నారు. సో మీకు ఏమైనా క్వేరీ ఉన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మీరు ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఏమైతుందో ఆ ఈమెయిల్ అడ్రస్ అనేటువంటిది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తారు, తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఆప్షనల్ ఇచ్చారు. ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదని చెప్పేసి ఇచ్చారు. తర్వాత అసలు మెసేజ్ మీకు ప్రాబ్లం ఏముంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ మెసేజ్ టైప్ చేసిన తర్వాత సెండ్ మెసేజ్ అంటే మీరు పెట్టిన మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు రీబ్యాక్ అంటే మీకు మళ్ళీ బ్యాక్ ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు మెయిల్కి రావడమో లేకుంటే మెసేజ్ రావడమో జరుగుతుందని చెప్పేసి ఇది ఒక మంచి ఇది అనిపించింది. కాంటాక్టర్స్ తర్వాత బ్రౌచర్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, చూపించాను నోటిఫికేషన్, ఇక్కడ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే యూజర్ గైడ్ కూడా సేమ్ ఇలాగ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తానికైతే వెబ్సైట్ ఓవర్వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం హోమ్లో చూసుకున్నట్లయితే కనుక హోమ్లో మనకి ఈ విధంగా చూడండి, ఏపీ సెట్ 2025 ఏదైతే మనకి నోటిఫికేషన్లో కనిపించిందో ఇక్కడ 100% ఆన్లైన్ ప్రాసెస్ అనేటువంటిది ఇచ్చారు. తర్వాత వేవ్ నోటిఫికేషన్ అంటే మనకి నోటిఫికేషన్ చూసొచ్చు. తర్వాత అప్లై నవ్ అంటే ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇంతకుముందు ఏదైతే నేను యూజర్ గైడ్లో చూపించానో ఆ విధంగా మనకి ఇక్కడ డేట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు ఒకసారి ఇవి డౌన్లోడ్ చేసుకొని ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు 1-2 సార్లు బాగా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అది మీరు కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. కమాన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్, తర్వాత ఏపీ సెట్ 2025 అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అని చెప్పేసి, కమాన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 9th అని చెప్పేసి, అంటే వితౌట్ లేట్ ఫీతో 9th ఫిబ్రవరికి అయితే చేసుకోవచ్చు. తర్వాత విత్ లేట్ ఫీ ఆఫ్ 2000 రూపీస్ అయితే 25 ఫిబ్రవరికి చేసుకోవచ్చు. లేదా ఇంకా లేట్ అయింది మేము మర్చిపోయాం సార్ మళ్ళీ చేయాలనుకున్నట్లయితే కనుక మీకు చేసే ఓపిక ఉన్నట్లయితే కనుక 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఫీ చేసేసి మళ్ళీ ఏదైతే ఎగ్జామ్ ఫీ ఉంటుందో ఆ ఎగ్జామ్ ఫీ, అంటే ఒకవేళ జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటారు అనుకో, లేట్ ఫీ అంటే ఆఫ్టర్ 25 ఫిబ్రవరి తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే 5,000 ప్లస్ ఓసీ వాళ్ళైతే కనుక 1,600 రూపీస్, అంటే టోటల్గా 6,600 రూపీస్ మీరు పే చేసి ఏపీ సెట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాము ఆన్లైన్లో ఉంటుంది, అప్లికేషన్ ఆన్లైన్లో చేయాలి. ఇవన్నీ కూడా మీరు చూసుకొని మీరు అప్లై చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటాను, నచ్చిందని అనుకుంటాను, ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుందండి. తర్వాత మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీరు జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. తర్వాత టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి ఇది ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.